Hi viewers, welcome to our channel Enrich Your English. మనం ప్రతిరోజు ఈ రోజు నుంచి ఏదో ఒక అంశం గురించి నేర్చుకుందామండి. ఈ రోజు ఏంటంటే నేను బాగా మనకి వాడుకలో ఉండేటటువంటి ప్రిపోజిషన్స్ అయినటువంటి ఆన్, ఇన్, ఎట్ వీటి గురించి చెప్దామని చెప్పి అనుకుంటున్నానండి. ఆన్, ఇన్, ఎట్ అనేటటువంటివి ప్రిపోజిషన్స్. డేస్ ముందు, డేట్స్ ముందు ఆన్ ఉపయోగిస్తారు. అలాగే దగ్గర అనేటటువంటి సెన్స్లో, అలాగే విలేజెస్ ముందు, చిన్న చిన్న ప్లేసెస్ ముందు ఎటు ఉపయోగిస్తారు. తర్వాత మనకి పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలు వాటి గురించి చెప్పేటప్పుడేమో ఇన్ ఉపయోగిస్తారండి. ఆన్, ఇన్, ఎట్. మనకి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తీసుకుంటే ఆన్ ఫ్రైడే, ఆన్ 15th August వీ గాట్ ఇండిపెండెన్స్ అలా అండి. అలాగే ఇన్ తీసుకుంటే కనుక was born in 1931 in a small village in the town of రామేశ్వరం అలా అన్నమాట. అలాగే ఎట్ తీసుకుంటే I saw him at the bus stop. He was born at తుర్మెళ్ళ in AP ఇలా అండి. ఇలా ఆన్, ఇన్, ఎట్ అనేటటువంటి ప్రిపోజిషన్స్ని మనం ఉపయోగిస్తాం. మరిన్ని వివరాలను తెలుసుకోవాలి అని చెప్పనంటే కనుక ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.